Hi everyone. Hi Ganesh. I can see Geeta, Uma. Hello. Good morning. Yugandhar. One more person has joined. Hi everyone. Respond back. Hello. Can you hear me? Yes. Okay. Remaining people, Uma, Geeta, Ganesh. Are you able to hear Yes, ma'am. me? Yes. Yes, ma'am. ఓకే మీరు నాకు రెస్పాండ్ అయితేనే నాకు తెలుస్తుందండి మీకు నేను నా వాయిస్ ఆడిబుల్లా కాదా అనేది నాకు అలానే తెలుస్తుంది సో నేను రెస్పాండ్ అవ్వమన్నప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాలి ఫైన్ ఓకే Okay. యా మీరు నిన్నటి డెమో అటెండ్ అయ్యారా లేదా అండి మీ 4 మెంబర్స్ అయ్యాం మేడం. నిన్నటి డెమో అటెండ్ అయ్యారు 4 మెంబర్స్ గీతా ఉమా యుగంధర్ మీరు కూడా ఆర్ నిన్నటి క్లాస్ రిపీట్ చేయాలా అందుకోసమని అడుగుతున్నాను అంతే నిన్నటిది కూడా చెప్పాలా లేదంటే నిన్నటి తర్వాత నుంచి చెప్పాలా ప్లీజ్ రెస్పాండ్ అండి స్టూడెంట్స్ రెస్పాండ్ అవ్వాలి సెషన్ మస్ట్ బి ఇంటరాక్టివ్ అండి You can see my screen, right? At least. ఓకే సో నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసామండి లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏం చేస్తారు అంటే అప్లికేషన్స్ డిజైన్ చేస్తారు వాట్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ అంటే స్టాండ్ అలోన్ అండ్ వెబ్ అప్లికేషన్ మన మెయిన్ ఫోకస్ మొత్తం వెబ్ అప్లికేషన్స్ మీదే ఉంటుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ సో వాటిని ఎలా డిజైన్ చేయాలి అండ్ వాటికి మనం ఏ లాంగ్వేజెస్ యూస్ చేస్తాం అన్న దాన్ని బట్టే మనం స్టార్ట్ చేద్దాం Okay, so web application design cheyడానికి as I already mentioned, majorly 3 modules are required. The first one is front end and the last one is back end and which exists in the middle is called mid tier. So front end, mid tier, బ్యాక్ ఎండ్ ఈ మూడు కలిస్తేనే మనకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్ అప్లికేషన్ అనేది ఫామ్ అవుతుందండి సో ఫ్రంట్ ఎండ్ అంటే నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్ యూజర్ తోటి ఇంటరాక్ట్ అయ్యేది యూజర్ కి సమ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది అలాగే యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటుంది లైక్ దిస్ సపోజ్ facebook.com అనేది మనం తీసుకుంటే ఇది ఒక
యూఐ పేజ్ అండి. అంటే ఇది ఒక లాగిన్ పేజ్. ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇది ఎంటర్ చేస్తాం అండ్ ఈ బటన్ క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి చూడగానే అవి ఎంటర్ చేయాలని అర్థమవుతుంది అండ్ మన నుంచి డేటాని తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ ద యూజర్ ఇంటర్ఫేస్. ద అదర్ నేమ్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అని కూడా అంటారు, యూజర్ ఇంటర్ఫేస్ అని కూడా అంటారు. ద లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు design user interface are nothing but HTML, CSS, JavaScript, right? Why? ఓకే, ఇక్కడ మనం HTML, CSS, JavaScript ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయడానికి యూస్ చేస్తాం. బ్యాక్ ఎండ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ డేటాబేస్ అండి. డేటాబేస్ లైక్ డేటాబేస్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ వచ్చేసి SQL. అండ్ మిడ్ టైర్ లో మనం మెనీ లాంగ్వేజెస్ వీ కెన్ యూస్ జావా, పైథాన్, .NET, C++, రూబీ, మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. బట్ మనకి చాలా ఆప్షన్స్ లో ఉన్నప్పుడు ఏది చూస్ చేసుకుంటామండి? చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు ద బెస్ట్ లాంగ్వేజ్ నే మనం చూస్ చేసుకుంటాం. సో ఇప్పుడున్న ఇండస్ట్రీలో బెస్ట్ లాంగ్వేజెస్ అంటే హైలీ ఎక్కువ యూస్ చేసుకుంటున్న లాంగ్వేజ్ వచ్చేసి జావా అండ్ పైథాన్ అండి. ఈ రెండింటిని ఎక్కువ యూస్ చేస్తున్నారు. సో లెట్ మీ షో యూ సమ్ కంపెనీస్ విచ్ ఆర్ యూజింగ్ లైక్ గూగుల్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ ఎట్సెట్రా. ఇవన్నీ మనం డైలీ ఎక్కువగా వినే టెక్ జైంట్స్ అండి. ఇవన్నీ వాటి మాడ్యూల్స్ లో కొన్ని మాడ్యూల్స్ లో జావాని యూస్ చేస్తున్నాయి, కొన్ని మాడ్యూల్స్ లో పైథాన్ ని యూస్ చేస్తున్నాయి. సో మనం పైథాన్ గురించి మాట్లాడదాం. ఎందుకు లైక్ ఇలాంటి టాప్ కంపెనీస్ అన్ని పైథాన్ ని యూస్ చేస్తున్నాయి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ మేడ్ ఇట్ టు చూజ్ అండ్ బై దెమ్ అనేది మనం చూద్దాం. ఓకే, సో పైథాన్ ఏంటి స్పెషాలిటీ? ఈ కంపెనీస్ అన్ని ఆర్ ఎక్కువ దీన్ని యూస్ చేయడానికి స్పెషాలిటీ ఏంటి? ఎనీవన్ హ్యాస్ ఎనీ ఐడియా? రెస్పాండ్ అవ్వాలండి. మీరు వింటున్నారో మీకు అర్థమవుతుందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? ఆర్ యు దేర్ అట్లీస్ట్? Ganesh, can you hear me properly? Strange, okay. ఓకే, సో మనం పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఫీచర్స్ చూద్దామండి ఈరోజు. సో పైథాన్ వచ్చేసి 89 లో గ్యూడే అనే పర్సన్ దీన్ని డెవలప్ చేశారండి. బట్ అది ఎప్పుడు ఫ్లేమ్ లైట్ లోకి వచ్చింది అంటే 91 ఫిబ్రవరిలో ఇట్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ కానీ 91 లో అది డిజైన్ అయినప్పటికీ దానికి ఎక్కువ ఫేమస్ రాలేదు, ఐ మీన్ ఎక్కువ యూస్ చేయలేదు అనమాట. బట్ తర్వాత డిజైన్ అయిన జావా 95 లో జావా అనేది డెవలప్ అయింది, దాన్నే ఎక్కువ యూస్ చేశారు. బట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ అండి, లైక్ లాస్ట్ 4 or 5 years లో పైథాన్ కి చాలా ఫేమ్ వచ్చింది. ఎందుకు ఫేమ్ వచ్చింది అంటే లాస్ట్ 5 years లోనే మనకి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వీటన్నిటిని లైక్ డెవలప్ చేయడానికి ఒక లాంగ్వేజ్ కావాల్సి వచ్చింది. ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే పైథాన్ అనేది వాటన్నిటికీ మోస్ట్ సూటబుల్ గా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ పైథాన్ ని ఇప్పుడు హెవీగా యూస్ చేస్తున్నారు. దో ఫ్యూచర్ అంతా కూడా మోస్ట్లీ మనకి పైథాన్ లోనే ఉంటుందండి. సో దట్ ఈస్ వై మనం పైథాన్ నేర్చుకోవాలి. సో ఫ్యూచర్ లో ఎక్కువ స్కోప్ ఉంటుంది అండ్ కరెంట్లీ ఉంది. సో స్కోప్ ఎక్కువ ఉంది అంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల మనం పైథాన్ అనేది నేర్చుకోవాలి. సో ఏంటి పైథాన్ ఫీచర్స్ ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ ద పైథాన్ ఫీచర్స్ అండి. సింపుల్ టు లెర్న్ కాదు, సింప్లెస్ట్ టు లెర్న్. సింప్లెస్ట్ అంటే లైక్ ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. మీకు అసలు ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కానీ, ఎలాంటి ఈవెన్ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఏమీ అవసరం లేదు.
మీరు లైక్ ఒక 6th 7th క్లాస్ చిల్డ్రన్ అయినా కానీ ఇది నేర్చుకోవచ్చు. ఈవెన్ సమ్ స్కూల్స్ సిబిఎస్ఈ స్కూల్స్ లో 8th క్లాస్ లోనే ఏమో పైథాన్ సబ్జెక్ట్ ఉందండి. సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. లైక్ నేను ఎన్కౌంటర్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మొత్తంలో సింప్లెస్ట్ ఈజియెస్ట్ ఏంటంటే పైథాన్ అన్నమాట. సో ద ఫస్ట్ ఫీచర్ ఈ సింప్లెస్ట్ టు లర్న్. నెక్స్ట్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్ అండి. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ ఫ్రెండ్లీ. సో ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ అంటే అర్థం ఏంటంటే సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయండి. ప్రోగ్రామర్ కి ఈజీగా అర్థం అవుతుంది అండ్ నేర్చుకోవడం ఈజీ, డెవలప్ చేయడము ఈజీ. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఒక కోడ్ చూసినా కానీ అది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇట్ ఈస్ దట్ హై లెవెల్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రీవేర్ అండి. ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్. ఏంటి ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్ అంటే ద ఫస్ట్ వన్ ఫ్రీవేర్ ఈస్ కాల్డ్, మనం పైథాన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే వీ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్. మనం ఏమి పే చేసే పని లేదు, డైరెక్ట్ గా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. జస్ట్ మనం బీయింగ్ ఏ స్టూడెంట్ లైక్ ప్రాక్టీస్ పర్పసే కాదండి, లైక్ కంపెనీస్ లో యూస్ చేయాలన్నా, కంపెనీస్ లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో అప్లికేషన్స్ డెవలప్ చేయాలన్నా కానీ వాళ్ళు కూడా ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే అర్థం ఏంటంటే కోడ్ అనేది ఫ్రీగా మీన్స్ లైక్ ఓపెన్ గా అవైలబుల్ ఉండిద్ది. అంటే ఎవరైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఎగ్జిస్టింగ్ పైథాన్ కోడ్ కి దే ఆర్ అలౌడ్ టు డూ ద చేంజెస్. ఓకేనా? సో ఎవరైనా చేంజెస్ చేయొచ్చు ఇఫ్ వాళ్ళకి ఒక ప్రాపర్ రీజన్ ఉండి ప్రాపర్ గా దీన్ని ఈ పైథాన్ నేను నెక్స్ట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ నేను చేద్దాం అనుకుంటున్నాను, దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ లైక్ ఈ అడ్వాంటేజ్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే దే కెన్ డైరెక్ట్లీ Python is open to that. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అండి. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ గా మనం ప్రోగ్రామ్ రాయడం, డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడమే, మధ్యలో కంపైలేషన్ స్టెప్ అనేది లేదు. అదే మనం సికి కానీ జావాకి కానీ చూసుకున్నాం అనుకోండి, సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాయాలి, తర్వాత కంపైలేషన్ చేయాలి, తర్వాతనే మనకి లైక్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. బట్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనకి కంపైలేషన్ అనేది అవసరం లేదు. లైక్ వాట్ ఎవర్ ద కోడ్ వీ హ్యావ్ రిటర్న్ వీ కెన్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ దట్. సో ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ యొక్క అడ్వాంటేజ్ అదనమాట. మనకి ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ వేరేది ఏముంది అంటే జావా స్క్రిప్ట్ అండి. జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రెటెడ్, అలానే పైథాన్ కూడా ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్లస్ ఫంక్షనల్ ఓరియంటెడ్ ప్లస్ స్క్రిప్ట్ బేస్డ్ అండి. ఏంటి దీని అర్థం అంటే మనకి లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటూ పేరు పెట్టిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ అయిన లాంగ్వేజ్ వచ్చేసి సి అండి. సో సి ఈస్ ప్యూర్లీ ఫంక్షనల్ ఓరియంటెడ్ ఆర్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ అంటారు. అది అన్నిటికీ సూట్ అవ్వట్లేదు, లైక్ కోడ్ అనేది చాలా పెద్దగా అవుతుంది, సో విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే ఒక మెథడాలజీని స్టార్ట్ చేశారు. తర్వాత స్క్రిప్ట్ బేస్డ్ అండి. స్క్రిప్ట్ బేస్డ్ అంటే షెల్ స్క్రిప్ట్, పర్ల్ స్క్రిప్ట్, వీటన్నిటిని స్క్రిప్ట్ బేస్డ్ అంటారు. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కి దాని ఓన్ అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. ఫంక్షనల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి దాని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి, స్క్రిప్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ కి దాని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. సో ఈ మూడిట్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఆర్ బెస్ట్ అడ్వాంటేజెస్ అన్నిటిని కంబైన్ చేసి ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ ని డిజైన్ చేశారు. సో ఈ మూడిట్లో ఉన్న అడ్వాంటేజెస్ మొత్తం ఈ పైథాన్ కి వచ్చేస్తాయి. సో పైథాన్ ని యూస్ చేయడం అందువల్ల బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి 7th ఫీచర్ ఏంటంటే మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండి. ఏంటి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే సపోజ్ ఒక అప్లికేషన్ అనేది నేను నా ల్యాప్టాప్ లో చేశాను. నా ల్యాప్టాప్ అంటే నేను విండోస్ మెషిన్ యూస్ చేస్తున్నాను. సో ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఫీచర్ లేకపోతే, పైథాన్ అనే లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాకపోతే, నేను విండోస్ మెషిన్ లో డెవలప్ చేసిన అప్లికేషన్ మీ మెషిన్ లో వర్క్ అవ్వకూడదు. సపోజ్ మీరు లెనెక్స్ మెషిన్ యూస్ చేస్తున్నారు, లేదంటే మీ ఫ్రెండ్ వచ్చేసి సమ్ మ్యాక్ లైక్ ఐ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇది వర్క్ అవ్వకూడదు. బట్ బికాస్ పైథాన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, నేను నా విండోస్ మెషిన్ లో డెవలప్ చేసిన అప్లికేషన్ మీ వాటిల్లో కూడా రన్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అండ్ గాడ్స్ గ్రేస్ పైథాన్ ఈజ్ సపోర్టింగ్ దట్. నెక్స్ట్ వచ్చేసి పోర్టబిలిటీ అండి. పోర్టబిలిటీ అంటే అర్థం జనరల్ గా పోర్టబిలిటీ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఒక వస్తువుని ట్రాన్స్ఫర్ చేయగలగడాన్ని పోర్టబిలిటీ అంటారు. సో నా సిస్టమ్ లో నేను ఒక కోడ్ రాసి ఆ కోడ్ ని ఒక పెన్ డ్రైవ్ లోనో లేకపోతే ఏదో ఒక డిస్క్ లోనో మెమరీ స్టోరేజ్ డివైస్ లో మీకు ఇవ్వచ్చు. మీరు ఈజీగా
దాన్ని కాపీ చేసుకోవచ్చు మీ సిస్టమ్ లో అండ్ యూ కెన్ ఫ్రీలీ రన్ ఇట్. సో దాన్ని ఆ ఎబిలిటీనే పోర్టబిలిటీ అంటారు. సో నాట్ ఆల్ లాంగ్వేజెస్ ఆర్ పోర్టబుల్ అండి. అన్ని లాంగ్వేజెస్ పోర్టబిలిటీని సపోర్ట్ చేయవు. సో ఏదైనా లాంగ్వేజ్ విచ్ ఈస్ నాట్ పోర్టబుల్ మీరు కాపీ పేస్ట్ చేసినా సరే అది ఎగ్జాక్ట్ యాక్యురేట్ గా వర్క్ అవ్వదు. బట్ పైథాన్ అనేది ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైనమికలీ టైప్డ్ అండి. డైనమికలీ టైప్డ్ అంటే అర్థం ఏంటంటే మనం సపోజ్ సిలోనో జావాలోనో ఉందనుకోండి, ఒక వేరియబుల్ లేదంటే ఒక డేటా ఏదైనా డిక్లేర్ చేయాలి అంటే ఇలా రాయాలి, int a ఈక్వల్స్ టు 10. సిలో కూడా అంతే సేమ్, int a ఈక్వల్స్ టు 10 ఇలా రాయాలి. అంటే ఈ వేరియబుల్ అనేది ఏ డేటా టైపు అనేది ముందుగానే చెప్పాలి. బట్ పైథాన్ లో వచ్చేసి మనం అలా చెప్పాల్సిన పని లేదు. నువ్వు డైరెక్ట్ గా a ఈక్వల్స్ టు 10 క్రియేట్ చేసే, ఓకేనా, బేస్డ్ ఆన్ ద వాల్యూ దట్ యు గివ్ అదే తీసుకునేది. ఓకే, ఇది నంబరు, ఇది స్ట్రింగ్, లేకపోతే ఇది లిస్ట్, ఇది టపుల్ అనేది డేటా టైప్ అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. మనం ఎక్స్టర్నల్ గా ఆర్ స్టాటికల్ గా మనం ఎలాంటి టైప్ డిక్లరేషన్ చేసే పని లేదు. సో కోడ్ అనేది చాలా చాలా లెస్ కోడ్ అండి, చాలా తక్కువ కోడ్ మనం రాస్తాం పైథాన్ లో కంపేరింగ్ టు ఎనీ అదర్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్సిబుల్ అండి. ఎక్స్టెన్సిబుల్ అంటే అర్థం ఏంటి అంటే ఈ పైథాన్ ని మనం వేరే అప్లికేషన్స్ లో కూడా యూస్ చేయొచ్చు. వేరే అప్లికేషన్స్ అంటే సపోజ్ సిని యూస్ చేసి ఆల్రెడీ ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ అయ్యి ఉంది, అది రన్నింగ్ లో ఉంది. సో దాంట్లో మధ్యలో ఏదో ఒక మాడ్యూల్ కి పైథాన్ అయితే సూటబుల్ గా ఉండిద్ది అని వాళ్ళకి అనిపించింది. సో ఇమ్మీడియట్లీ వీళ్ళు పైథాన్ ని ఆ దాంట్లో యూస్ చేయొచ్చు ఆ సి ప్రోగ్రామింగ్ లో. అలానే మనకి జావా అప్లికేషన్ ఉంది. జావా అప్లికేషన్ లో సమ్వేర్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ ఈ మాడ్యూల్ కి ఆర్ ఈ రిక్వైర్మెంట్ కి పైథాన్ అయితే బెస్ట్ సూటెడ్ గా ఉంటుంది అని వాళ్ళకి అనిపించింది అనుకోండి. సో పైథాన్ అక్కడ యూస్ చేయొచ్చు. అలానే C#.net లో లైక్ దానికి కూడా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం పైథాన్ ఈ మాడ్యూల్ కి బాగుండిద్ది అనుకుంటే వాళ్ళైనా పైథాన్ ని యూస్ చేయొచ్చు. సో పైథాన్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కెన్ బి ఎక్స్టెన్సిబుల్ ఆర్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ఫీచర్ వచ్చేసి డైనమిక్ మెమరీ లొకేషన్ అండి. డైనమిక్ మెమరీ లొకేషన్ అంటే అర్థం ఏంటంటే మనం సి ప్రోగ్రామింగ్ లో అనుకోండి, సపోజ్ మీరు MLOC CLOC అలా వినుంటారు. MLOC CLOC ఏంటంటే మనం ఏదైనా ఒక డేటా వేరియబుల్ ఆర్ సమ్ లిస్ట్ లో ఏవో క్రియేట్ చేసినప్పుడు వాటికి ఇంత మెమరీ పడుతుంది అని మనమే చెప్పాలి ఎక్స్టర్నల్ గా. బట్ ఈ పైథాన్ లో ఏంటంటే ఆ మెమరీ అలొకేషన్ అదంతా లైక్ ఇంటర్నల్ గానే చూసుకుంటుంది. ఇంటర్నల్ గానే పైథాన్ లో ఉన్న PVM అనేది డైరెక్ట్ గా చూసుకునేది అనమాట. మనం ఎలాంటి మెమరీ అలొకేషన్ సంబంధించిన ప్రోగ్రామింగ్ మనం ఏమి చేసే పని లేదు. మన డ్యూటీ వచ్చేసి జస్ట్ కోడ్ రాయడం, ఎగ్జిక్యూట్ చేసుకోవడం, మన రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అయిందా లేదా, దట్స్ ఇట్ అండి. ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫీచర్స్. సో మనం ఇవన్నీ పక్కన పెడితే సింప్లెస్ట్ చాలా ఈజీగా ఉండేది. మనకి జస్ట్ సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే చాలండి. ఆ ఇంగ్లీష్ లో కూడా ఒక 33 వర్డ్స్ వస్తే మనకి పైథాన్ అనేది మనం రాయొచ్చు, ఈజీ. నెక్స్ట్ కోడ్ అనేది పెద్ద పెద్ద రిక్వైర్మెంట్ ని కూడా పైథాన్ అనేది ఈజీ లైన్స్ లో జస్ట్ ఒక 2-3 లైన్స్ లో రాసేస్తండి. అదే రిక్వైర్మెంట్ మనం జావాలోనో సిలో రాయాలంటే ఒక 10-15 లైన్స్ పట్టే కోడ్ ని పైథాన్ ఆఫ్టర్ ఆల్ ఒక 2 లైన్స్ లో రాసేస్తుంది. సో కోడ్ అనేది చిన్నదిగా ఉండిద్ది, కన్సైజ్డ్ గా ఉండిద్ది, అలానే ఈజీగా రాయడానికి కూడా ఈజీగా ఉండిద్ది, నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫీచర్స్ అన్నమాట. సో అందుకనే కంపెనీస్ ఎక్కువ యూస్ చేసుకుంటున్నాయి. అలానే మనం నేర్చుకోవాలన్నా మనకి ఈజీ. సో మనం సింపుల్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం, చిన్నగా కోడ్ ఉన్న లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం, అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్న లాంగ్వేజ్ ని నేర్చుకుంటున్నాం. ఓకేనా, అర్థమైందా ఇక్కడ వరకు? ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్? yes ma'am. డౌట్ ఉందమ్మా ఎవరికన్నా? No ma'am. నో రైట్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నేను ఎందుకు రెస్పాండ్ అవ్వమంటున్నానంటే మీ మంచి కోసమే కదా. మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను. ఐఎమ్ రెడీ టు టెల్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్, ఐఎమ్ రెడీ టు రిపీట్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. లేదు మీకు వాయిస్ రైస్ చేయడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇక్కడ చాట్ ఆప్షన్ ఉంది కదా, చాట్ లో అయినా పోస్ట్ చేయండి. లేదంటే రైజ్ హ్యాండ్ ఆప్షన్ ఉంది కదా, రైజ్ హ్యాండ్ అయినా రైజ్ చేయండి, నాకు అర్థం అవుతుంది. ఓకేనా. మీకు అర్థం అవ్వడానికే కదా ఈ సెషన్. మీరు ప్రాపర్ గా విని ఆన్సర్ చేయకపోతే వేస్ట్ కదా. ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ పైథాన్ ఫీచర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం పైథాన్ వెర్షన్స్ చూద్దాం. ఏంటి పైథాన్ వెర్షన్స్ అంటే, పైథాన్ అనేది చెప్పాను కదండి 91 లో దీన్ని రిలీజ్ చేశారు.
సో ఈ 91 లో రిలీజ్ చేసినప్పుడు దాని వర్షన్ నేమ్ వచ్చేసి 0.9.0 అని చెప్పి రిలీజ్ చేశారు. తర్వాత దానికి చిన్న చిన్న కరెక్షన్స్ చేసి 1.0 తర్వాత 2.0 అండి. దిస్ ఈజ్ హ్యాపెండ్ అరౌండ్ 2004. ఆ టైంలో 2.0 అనే వర్షన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తర్వాత 2008 లో 3.0 అండి. ఇప్పుడు కరెంట్లీ ఈ 3.0నే చిన్న చిన్న వెరీ వెరీ స్మాల్ మోడిఫికేషన్స్ చేసి ఇప్పుడు కరెంట్లీ రన్నింగ్ వచ్చేసి 3.12 సారీ, ఓకేనా. సో 3.12 ఇస్ ద లేటెస్ట్. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2023లో మొన్న అక్టోబర్ లోనో ఏమో దీన్ని రిలీజ్ చేశారు. 3.12 ఇస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పైథాన్. సో ఏమైనా సంబంధం ఉందా అంటే ఇంతకు ముందు రిలీజెస్ కి ఇప్పటికి అంటే యాక్చువల్లీ అసలు బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ లేదండి. సో పైథాన్ 3.0 అనేది ఒక ఫ్రెష్ గా స్టార్ట్ చేశారు. సో ముందు దాంతో కంపాటబిలిటీయే లేదు. సో ముందు పైథాన్ 2.0లో ఏదైతే కోడ్ ఉందో అది ఇక్కడ సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయదు. సో మీరు డైరెక్ట్ గా పైథాన్ 3.12నే ఇన్స్టాల్ చేసుకోండి, దాన్నే మనం యూస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్ అండి. ఏంటి ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్ అంటే ఇందాక చెప్పానండి ఒకటి ఏమని అంటే ఎక్స్టెన్సిబుల్ అనే ఒక వర్డ్ యూస్ చేశాను. అంటే వేరే అప్లికేషన్స్ లో లైక్ సి బేస్డ్ అయినా జావా బేస్డ్ అయినా సి షార్ప్ బేస్డ్ అయినా అప్లికేషన్స్ లో ఎక్కడైనా పైథాన్ కావాల్సి వస్తే దాన్ని యూస్ చేయొచ్చు అని చెప్పేసి. సో దానికోసమే ఈ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. సో సైథాన్ ఆర్ సి పైథాన్ అంటారు. అంటే సి బేస్డ్ అప్లికేషన్స్ లో పైథాన్ ని యూస్ చేయడానికి తగ్గట్టుగా ఈ పైథాన్ ని డిజైన్ చేశారండి. సో దాన్ని ఏమంటారంటే సైథాన్ ఆర్ సి పైథాన్ అంటారు. అలానే జావా బేస్డ్ అప్లికేషన్స్ కి సూట్ అయ్యేటట్టుగా పైథాన్ ని డిజైన్ చేశారు. దాన్ని ఏమంటారంటే జైథాన్ ఆర్ జే పైథాన్. అలానే సి షార్ప్ బేస్డ్ అప్లికేషన్స్ లో యూస్ చేయడానికి డిజైన్ చేసిన పైథాన్ వచ్చేసి ఐరన్ పైథాన్ అంటారు. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్, ఓకేనా. ఇవేంటి, వీటిని ఎలా యూస్ చేస్తారు అనేది కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో మనం డౌన్ ద లైన్ చూద్దాం. అర్థమైందా అండి ఇక్కడ వరకు మనం ఎందుకు పైథాన్ నేర్చుకోవాలి, వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వర్షన్స్, ఇట్స్ ఫీచర్స్ అండ్ ఇట్స్ ఫ్లేవర్స్, ఇట్స్ ఇంట్రొడక్షన్. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకే మేడం, అర్థమైంది. అర్థమైంది కదా, ఓకే. సో ఇప్పుడు ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు చెప్పండి. ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి మేడం? ఫ్రేమ్ వర్క్ అనేది డిఫరెంట్ అండి. సపోజ్ ఒక లాంగ్వేజ్ ఉంది, ఏదో ఒక లాంగ్వేజ్ పైథానో జావానో ఏదో లాంగ్వేజ్ ఉందండి. సో ఆన్ టాప్ ఆఫ్ లాంగ్వేజ్ డిజైన్ చేయబడింది ఫ్రేమ్ వర్క్ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్. ఈ లాంగ్వేజ్ ని ఇలా వాడాలి, ఇలా ఉండాలి అని చెప్పేదే ఫ్రేమ్ వర్క్ అండి. ఇప్పుడు జావా ఉంది, జావాలో మనకి స్ప్రింగ్ అనే ఒక ఫ్రేమ్ వర్క్ ఉండిద్ది. అంటే ఈ లైక్ అది కన్స్టెంట్స్ పెడుతుంది, అంటే డిజైనింగ్ కాన్సెప్ట్ లాగా అండి. దీన్ని ఇలా చేయాలి, వెబ్ అప్లికేషన్ అంటే ఇలా ఉండాలి, రిక్వెస్ట్ ఇలా రావాలి, దీన్ని ఇలా హ్యాండిల్ చేయాలి, దీన్ని సర్వీస్ ఫైల్స్ కి వెళ్ళాలి, ఇలాంటి రూల్స్ అన్ని డిఫైన్ చేసే దాన్నే ఫ్రేమ్ వర్క్ అంటారు. అంతకన్నా ఏం లేదు. సో పైథాన్ అనేది లాంగ్వేజ్, తర్వాత మనకి దాంట్లో ఫ్రేమ్ వర్క్స్ అనేది సెపరేట్ గా మనం జాంగో అని అవన్నీ చూస్తాం, ఓకేనా. డిజాంగో ఇవి ఉంటది, అదేంటనేది వెబ్ అప్లికేషన్స్ ని లైక్ డిజైన్ చేయడానికి ఆ జాంగో అనేది యూస్ చేస్తారు. దాన్ని మనం ఫ్రేమ్ వర్క్ అని చెప్పొచ్చు. ఓకే, క్లియరా? ఎస్ మ్యామ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఎనీవన్? గణేష్, గీత, ఉమా, యుగంధర్, మీరా? నథింగ్ మేడం. ఓకే, సో ఇప్పుడు ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇన్ని అడ్వాంటేజెస్, ఇన్ని ఫ్లేవర్స్, ఇవన్నీ చెప్పాను. ఇన్ని చెప్పినప్పుడు ప్రతి ఒక్క అప్లికేషన్ లో పైథానే యూస్ చేయొచ్చు కదా, ఎందుకు ఎక్కువ అప్లికేషన్స్ లో జావాని యూస్ చేస్తున్నారు? వై, వాట్ ఈస్ ద రీజన్? ఎనీవన్ థింక్ అబౌట్ దట్? అంటే ఇవి ఉన్నాయండి. ఈ పైథాన్ కి ఇన్ని అడ్వాంటేజెస్, ఇన్ని ఫీచర్స్ తో పాటు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ లిమిటేషన్స్ వల్లనే జావానికి కూడా యూస్ చేస్తున్నారు, బట్ దీన్ని కూడా ఈక్వల్ గా యూస్ చేస్తున్నారు. సో ఏంటి ఆ లిమిటేషన్స్ అనేవి చూద్దాం. సో మొబైల్ అప్లికేషన్స్ అనేవి మనం పైథాన్ ని యూస్ చేసి చేయలేమండి. మొబైల్ లైక్ పైథాన్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ డెవలపింగ్ మొబైల్ అప్లికేషన్. And the second limitation is banking applications ki telecom based applications ni kuda manam python ni use chesi cheyalem. And inkokati enti the reason enti enduku aa renditni manam python ni use chesi cheyalem ante performance wise ga idi slow. Performance wise ga ఇది మిగిలిన వాటితో పోలిస్తే కంపారిటివ్లీ స్లో. సి ఇస్ ద హైయెస్ట్ పర్ఫార్మెన్స్, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న లాంగ్వేజ్ వచ్చేసి సి, తర్వాత జావా,
తర్వాతనే మనకి ఈ పైథాన్ అనేది. సో ఈ లిమిటేషన్స్ వల్లనే మనం ఇప్పటి వరకు పైథాన్ ఎక్కువ యూజ్ చేయలేదు. బట్ గత 3-4 ఇయర్స్ నుంచి మళ్ళీ హ్యూజ్ గా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. లైక్ ర్యాపిడ్ యూసేజ్ అనేది వచ్చిందండి. ఎందుకు అంటే గత 3-4 ఇయర్స్ నుంచే మనకి డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, ఐఓటి ఇవన్నీ గత 4-5 ఇయర్స్ నుంచే వచ్చాయి పాపులారిటీలోకి. సో వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే ద బెస్ట్ సూటెడ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ అనేది డిసైడ్ అయిపోయింది. అందువల్లనే ఎక్కువ యూస్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ అంతా మనకి రోబోటిక్స్, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవే ఉంటాయి కాబట్టి సో పైథాన్ మనం నేర్చుకోవడం అనేది వర్తియే. సో జాబ్స్ ఎక్కువ పైథాన్ మీదనే ఉంటాయి అప్ కమింగ్. ఓకే, ఓకేనా ఎవ్రీవన్? క్లియరా? ఒక చిన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా? ఓకే, సో నా సిస్టమ్ లో నేను ఆల్రెడీ పైథాన్ ని ఇన్స్టాలేషన్ చేశానండి. పైథాన్ ఇన్స్టాల్ చేశాను. దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మీకు చూపిస్తాను. వన్స్ మనం క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత మీ సిస్టమ్స్ లో కూడా ఇన్స్టాల్ చేద్దాం. అండ్ మీరు కూడా ప్రాక్టీస్ అనేది చేయాలి. డైలీ నేను చెప్పిన ప్రోగ్రామ్స్ చేయాలి. అలాగే నేను వీకెండ్ లో అసైన్మెంట్స్ పోస్ట్ చేస్తే అవి కూడా చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేశానండి. జనరల్ నార్మల్ నోట్ ప్యాడ్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. దీని పేరు వచ్చేసి నేను టెస్ట్ అనేది దీని పేరు టెస్ట్. ఇప్పుడు పైథాన్ ఫైల్ అవ్వాలనుకోండి, దాన్ని .py అనే ఎక్స్టెన్షన్ తోటి సేవ్ అవ్వాలి. అదే జావా ఫైల్ అంటే .java అనే ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేయాలి. సో ఇది పైథాన్ కదా నేను రన్ చేస్తుంది. సో దీన్ని క్రియేట్ చేసినప్పుడే నేను test.py అని ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఇచ్చిన టాస్క్ వచ్చేసి హలో వరల్డ్ ని ప్రింట్ చేయండి. దిస్ ఈస్ ద టాస్క్ దట్ ఈస్ గివెన్ టు మీ. సో నేను ఎలా చేయాలి అంటే ప్రింట్ open bracket, closed bracket, and inside that you can use single quotations or double quotations. Both are fine and both are valid. Hello world. Okay na? So last lo semicolon ayin pettachu pettakpovachu, adi kuda manaki mandatory kaadu. సో ఏం రాసామండి మనం హలో వరల్డ్ ప్రింట్ అవ్వమని చెప్పి రాసాం పైథాన్ లో. అండ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ test.py ఫైల్. ఇది ఎక్కడుంది? డెస్క్ టాప్ లో ఉంది. ఈ test.py అనే ఫైల్ నేను డెస్క్ టాప్ లో సేవ్ చేశాను. ఇదిగో ఇది పైథాన్ సోర్స్ ఫైల్ కనిపిస్తుంది కదా, ఇది. సో ఇప్పుడు దీన్ని నేను కమాండ్ ప్రాంప్ట్ లో ఓపెన్ చేశాను. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే పైథాన్ test.py. సో test.py అనే నేమ్ తోనేనండి నేను సేవ్ చేసింది. సో దిస్ ఈస్ హౌ ఐ నీడ్ టు యూస్. ప్రింట్ అయిందా నాకు హలో వరల్డ్ అని? ప్రింట్ అయిందా లేదా? yes ma'am. ఎస్, సింపుల్ అండి, చాలా ఈజీ. ఓకేనా? ఇదొక్కటే వేనా మేడం నేను ఇలానే యూస్ చేయాలంటే ఒక నోట్ ప్యాడ్ లో ఫైల్ క్రియేట్ చేయాలి, దాన్ని కమాండ్ ప్రాంప్ట్ లో ఇలానే ఎగ్జిక్యూట్ చేయాలంటే నో అండి. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ వేర్ వీ కెన్ రైట్ ద పైథాన్ కోడ్. మనం ఇప్పుడు చెప్పినట్టుగా ఇలా ఒక ఫైల్లో రాసుకొని నోట్ ప్యాడ్ ఫైల్లో రాసుకొని కమాండ్ ప్రాంప్ట్ లో ఈ కమాండ్ పైథాన్ test.py లైక్ ఫైల్ నేమ్ .py అని ఆ కమాండ్ యూస్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదంటే సర్టన్ ఐడిఈస్ వి హ్యావ్ అండి. ఏంటి ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. అంటే మనం ఇప్పుడు ఒక అప్లికేషన్ చేయాలంటే థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ కావాల్సి వస్తాయి. సో వాటిని లైక్ ఇండివిజువల్ గా నోట్ ప్యాడ్స్ లో రాయడాలు, వాటిని కంబైన్ చేయడాలు, వాటిని ఇండివిజువల్ గా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి ఐడిఈస్ అనేది యూస్ చేస్తారు ఏ లాంగ్వేజ్ కైనా, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. అలాగా ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్కటి ఉంటుంది. అలాంటివి పైథాన్ కి చాలా ఉన్నాయండి. ఎక్కువ లైక్ IDLE అనేది ఇది ఎక్కువ యూస్ చేస్తారు. విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేస్తారు. నెక్స్ట్ జూపిటర్ అనేది యూస్ చేస్తారు. ఎక్లిప్స్ లో రాయొచ్చు మీరు. స్పైడర్ అని ఇంకొకటి ఉంటది. ఇలా మల్టిపుల్ ఐడిఈస్ ఆర్ అవైలబుల్ అండి. వీటిలో మనం ఈ రెండింటిని ఎక్కువ యూస్ చేద్దాం. ఎయిదర్ IDLE అయినా యూస్ చేద్దాం, లేదంటే ఈ విజువల్ స్టూడియో కోడ్. ఈ రెండింటిని యూస్ చేసి మనం కోడ్ అనేది రాద్దాం. ఓకేనా? అర్థమైందా ఎవ్రీవన్? ఓకే, ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం. సో ఈ రోజు మనం ఏమేమి డిస్కస్ చేసామండి?
పైథాన్ ఎందుకు అంటే మిడ్ టైర్ లాంగ్వేజ్ గా పైథాన్ యూస్ చేస్తాం, ఎందుకు పైథాన్ ని మనం నేర్చుకోవాలి అంటే ఏ కంపెనీస్ యూస్ చేస్తున్నాయి, సో డిమాండ్ ఇండస్ట్రీ డిమాండ్ ఎంత ఉంది అదొకటి చూసాం. నెక్స్ట్ పైథాన్ ఇంట్రడక్షన్ చూసాం, డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ పైథాన్ చూసాం, పైథాన్ ఫీచర్స్ చూసాం, ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్ చూసాం, అండ్ లిమిటేషన్స్ ఆఫ్ పైథాన్ చూసాం, అండ్ సింపుల్ బేసిక్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూసాం, అండ్ ఏ ఐడిస్ ఆర్ అవైలబుల్ ఉన్నాయి మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ చేయడానికి అనేది ఇవన్నీ ఈ రోజు మనం డిస్కస్ చేసామండి, రైట్? ఎస్ మ్యామ్. సో మనం నెక్స్ట్ వచ్చేసి మీకు కంటెంట్ చూపిస్తాను, అంటే ఈ పైథాన్ ట్యూటోరియల్ లో మనం ఏమేమి నేర్చుకుంటాం అనేది చూద్దాం. సో దీస్ ఆర్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ టాపిక్స్ వి విల్ బి గోయింగ్ త్రూ అండి. లైక్ ఆల్మోస్ట్ ఒక 20 to 25 కాన్సెప్ట్స్ ఉంటాయి అంతేనండి, అంతకన్నా ఎక్కువ ఏమండవు, చాలా ఈజీగా ఉంటాయి అవి కూడా. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం నేర్చుకుంటే పైథాన్ ట్యూటోరియల్ నేర్చుకున్నట్టే. హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇది మనం ఇప్పుడే చూసాం. తర్వాత వేరియబుల్స్, డేటా టైప్స్, కీవర్డ్స్, ఐడెంటిఫైర్స్, లిటరల్స్, ఇవన్నీ చాలా చాలా సింపుల్ ఏమంటారు సింపుల్ టాపిక్స్. ఆపరేటర్స్, స్ట్రింగ్స్, కామెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ ఇవి. తర్వాత లూప్స్ అండి, ఫర్ లూప్, వైల్ లూప్ ఇవి. నెక్స్ట్ లిస్ట్లు, టపుల్స్, సెట్స్, డిక్షనరీ, ఫంక్షన్స్, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఒకటి. డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయండి. డిఫరెంట్ మాడ్యూల్స్ అంటే మనకి ర్యాండమ్ మాడ్యూల్ అని, మ్యాథ్ మాడ్యూల్ అని, ఇలాంటి మాడ్యూల్స్ ఉంటాయి. తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, డేట్ అండ్ టైమ్, లైక్ చెప్పాను కదండి ఆల్రెడీ, ఈ పైథాన్ అనేది బోత్ ఫంక్షనల్ ఓరియంటెడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి సంబంధించిన టాపిక్స్ మొత్తం, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవి. తర్వాత కన్స్ట్రక్టర్స్, ఫైల్స్ ని పైథాన్ లో ఫైల్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎలా ప్రాసెస్ చేస్తాం. నెక్స్ట్ పైథాన్ డీబీ హ్యాండ్లింగ్ అంటే డేటాబేస్ అండి, నేను చెప్పాను కదా. సో ఫ్రంట్ ఎండ్, మిడ్ టైర్, బ్యాక్ ఎండ్ ఈ మూడు కలిస్తేనే వెబ్ అప్లికేషన్ అవుతుందని. సో ఈ మిడ్ టైర్ నుంచి డేటాబేస్ కి మనం ఎలా కనెక్ట్ అవుతాం, ఇదంతా మనం ఈ పైథాన్ డీబీ హ్యాండ్లింగ్ లో చూద్దాం. నెక్స్ట్ మల్టీ థ్రెడ్డింగ్, ఇవి కాకుండా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అంటే క్లోజర్స్, డెకరేటర్స్, జేసన్ ఫైల్స్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఇవేంటనేది లాస్ట్ లో. తర్వాత GUI ప్రోగ్రామింగ్, ఓకేనా. సో ఇవి కాకుండా మనం మిస్లేనియస్ ప్రోగ్రామ్స్ అనేవి చూద్దాం, ఓకేనా. ఇంతవరకు నేర్చుకుంటే ఎన్ని ఉన్నాయి మొత్తం 23 టాపిక్స్. సో ఇవన్నీ 25 అరౌండ్, ఐ గెస్ 25 టాపిక్స్ ఇవి నేర్చుకుంటే మనకి పైథాన్ కోర్స్ అనేది ఫినిష్ అయినట్టేనండి, ఓకేనా. ఎస్ మ్యామ్. ఓకేనా అండి, ఎవరికి ఏ డౌట్ లేకపోతే వీ కెన్ వైండ్ అప్ టుడే క్లాస్. See you in the next class. Bye.